sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత కేసీఆర్ మిమ్మల్ని అభినందించారు. ఏమనిపించింది? మీరు కలిశారా కేసీఆర్ని? మేము కేసీఆర్ ఫోన్లో నేను పోయి కలవలేదు, ఫోన్లో కలిసి వీడియో కాల్ చేశారా? వీడియో కాల్ చేశారు. నేను కూడా నా సమ్మతి తెలియజేస్తూ వారి ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలి, మీరు నాలాగా 100 ఏళ్ళు బ్రతకాలి, ఇంకా చేయవలసింది చాలా ఉన్నది, మీ ద్వారా మీ అడుగుజాడల్లో తెలంగాణ ప్రజలు నడిచేటందుకు, నాయకత్వం అభివృద్ధి చెందేటందుకు, సద్గుణాలు సంపద కలిగజేసేటందుకు మీరు ఇంకా 4 పదులు బ్రతికుండాలి, మీరు ఆరోగ్యం శ్రద్ధగా చూసుకోవాలనేది నా అభిలాష తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలిపాను. ఆయన ఏమన్నారు మీతో? ఎవరు అయినా ఈ వయసులో ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మన తెలుగు జాతిలో ప్రప్రథమంగా మీరు దీనికి ఉద్రిక్తులై నిలబడి గెలిచినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి నేను వారికి కృతజ్ఞ అన్ని విధాలా తెలిపిన, సంతోషాన్ని వెలిపుచ్చిన. ఆరోగ్యం భద్రత అనేది నాకు వారు సూచిస్తే మీరు మేము అందరం ఆరోగ్యంగానే ఉండాలని నేను కోరుకుంటున్నా భగవంతుని. తెలంగాణకు మీరు ఇండియాకు గాంధీ మార్పడేట్లను తెలంగాణ అనేక తెలంగాణ ఉద్యమానికి బునియాదులు వేసి సబ్సిడీ తగ్గిపోయి ఈ కారణాలన్నీ కూడా గవర్నమెంట్ 400 మంది పిల్లలని 69లో పోటన పెట్టుకున్నప్పుడు నా పిల్లల దంటకు చదువుకుంటూ కూడా పోయిండ్రు, నా స్నేహితుల దంటకు కూడా. నేను ఎంతో బాధపడ్డా. చెన్నారెడ్డి గారు చేసినారు, వీరు చేసినారు, వారు చేసినారు. అది సజీవంగా ఎక్కడనో కొద్దిగా మిగిలి ఉన్నది. కాబట్టి మీరు అందుకొని మీరు చేసినారు, మీరు తెలంగాణకి గాంధీ గారు అనుకోవాలి. ఈ టైం తప్పితే మొన్న మీరు చేసిన ఉద్యమమే 2000 నుంచి చేసినటువంటిది 14 వరకు ఎన్ని మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతాన్ని ఏదైతే చూపించారో, అంబేద్కర్ గారు రచించిన రచనల్లో మనకు వెలుసుబాటు ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారంగానే మీరు పోరాటం చేసి సాధించరు. కానీ ఇస్తున్న తెలంగాణకు అడ్డం వచ్చిన ధర్మిలా మళ్ళీ 1200 మంది పెద్దలు ఆత్మాహుతి చేసుకున్నారు. ఈ టైం తప్పితే ఇంత జరిగిన తర్వాత నాడు నెహ్రూ దాంట్లో కలిపినా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నా విడిపోవచ్చును, ఇష్టం లేనప్పుడు అనేది రాసి ఉన్నది. తెలంగాణకు ఆంధ్ర తెలంగాణకు కలిపినప్పుడు అది స్వార్థకం చేసి విడగొట్టేందుకు పూనుకున్న ధర్మిలా మీరు కృతులైనరు. మీ ద్వారానే ఇప్పుడు రాకపోతే ఇక శాశ్వతంగా రాకుండేది. ఇక మళ్ళా ఇప్పటికే తెలంగాణ భూములు 94,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు పరాధీనమైంది. తెలంగాణ ప్రజలు కూలోళ్ళుగా మిగిలిపోయినరు, మొత్తం సేవకులుగానే మిగిలిపోయినరు. వీళ్ళకు వ్యవసాయం చేయరాదు, పరిపాలన చేయరాదు అనే నినాదం కూడా తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి ముందట తెలంగాణకు ఒక్క పైస ఇవ్వను అని అన్ననాడు. అసెంబ్లీలో ఏం చేయగలిగినరు? ఎదురు మాట్లాడినరా ఎవరన్నా? ఎవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు మోచేతి కింద నీళ్లు తాగినట్టుగా బ్రతికిందే తప్ప తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు ఉమ్మడి పరిపాలనలో వాళ్ళు ఈ దుర్మార్గం పరిపాలనలో అణచివేయబడ్డటువంటి రాజకీయ నాయకత్వం మనది. ఇప్పటికీ అప్పటికీ ఇప్పుడు ఉన్న పరిపాలనలో చూస్తున్నాం. 2 ఏళ్లలో ఎంత గోసపడుతున్నారు రైతులు వ్యవసాయకంగా. ఇక రాబోతున్నది పెన్షనర్లు 2,000 4,000 ధరలు మనం ఇచ్చిన నాటి ధరలు లేవు. ఇప్పుడు న్యాయంగా ఒక ఉద్యోగస్తునికి ఉద్యోగం ఇచ్చి సంవత్సరానికి ఇంత అని మనము వాళ్ళకు డిఏలు ఇచ్చుకుంటూ పోతున్నాము. అట్లా ఆ ప్రాతిపదికనైనా వీళ్ళకు 2,000 3,000 అయినా ఇవ్వాలి. ఇచ్చిండ్రు మోసపూరిత మాటలు ఎన్ని అయినా చెప్పిండ్రు. 3,000 అయినా ఇవ్వాలి. తులం బంగారం అన్నారు, 1,00,000 రూపాయలు తులం బంగారం కాదు, గురిజ బంగారం కూడా పెట్టలేని స్థితిలో. అబ్బి కూడా
చెల్లని చెక్కులు డ్రా ఎప్పుడో చేసి పైసలు లేక దాంట్లో ఉంచి చేతికి ఇస్తే మళ్ళీ పోయినాయి, నీ డబ్బులు రావు, ఇది చెక్కు చెల్లదని వాపసు పంపుతున్నారు. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు వీటిచ్చి మరీ రైతాంగానికి ఉమ్, మిషన్ కాకతీయ కనుక చేయకపోతే ఉమ్, చెర్లు కుంటలు ఇన్ని వేల చెర్లు కుంటలు పల్లెలు అయిపోయినాయి. ఉమ్, ఆ మట్టి తీయటం వలన నీటి నిల్వ సాంద్రత పెరిగి భూగర్భం జలాలు పెరిగినాయి. ఉమ్, ఇవాళ వానలకు ఎదురు చూడకుండా ఉమ్, ఆ బోర్లతోని బోర్లు ఎండిపోయిన బోర్లు మళ్ళీ అన్ని బోర్లు పోస్తున్నాయి కాబట్టి వ్యవసాయికంగా పెరిగింది. ప్రాజెక్టులు మనకు కృష్ణా జలాలతోని ఎప్పుడూ పంచాయతీలే ఉన్నాయి, దాంతోని కాదని గోదావరి నది మీద కట్టినటువంటి కాళేశ్వరంతో భూగర్భ జల ఎంత పెరిగిందనేది వాస్తవం. దాన్ని కళ్ళుండి చూడలేకపోతున్నారా ఈ జనం? రైతులు ఎంత సంతోషపడుతున్నారు. మా ప్రాంతం తుంగతుర్తి ప్రాంతం ఏనాడు 35 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం పోచంపాడు కెనాల్ ప్రాజెక్ట్ అయితే కెనాల్ను తీసి వదిలిపెట్టిపోయింది తప్ప నీళ్లు రాలే, చెట్లు మొలిసినాయి, మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట వరకు కూడా నీళ్లు రాలేదు కదా, వర్ధన్నపేట నుంచే బంద్ అయిపోయింది, వరంగల్ వరకే అయిపోయింది. ఇదంతా కూడా జనాలు పూర్తిగా అర్థం చేసుకొని ఇప్పుడు చాలా బాధగా బ్రతుకుతూ మళ్ళీ ఎప్పుడు వస్తాయా ఎలక్షన్లు అనేది చూస్తున్నారు తప్ప ఉమ్, ఏం లేదు. ఇక ఉమ్. సార్ మీకు ఈ సర్పంచ్ పదవీ కాలం అయిపోయేకి 100 సంవత్సరాలు వస్తాయి. సో దాన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? జనాల కోరిక మేరకు, బంధుత్వం కోరిక మేరకే కాదు, ఉమ్, నేను ఇంతకాలం బ్రతికినా అనేది నాకు కూడా చాలా ఉత్సాహమే ఉంటుంది. అంతే కదా, 100 ఏళ్ళు బతకడం అనేది అది మామూలు విషయం. మా అన్నగారు 3 ఏళ్ళు అయింది, నిన్న ఫిబ్రవరి 2కు 100 సంవత్సరాలు ఆయన పుట్టి. ఉమ్, నేను ఇక్కడికి 3 రోజుల క్రితం అవును. ఉమ్, ఫిబ్రవరి 2, 1926 ఉమ్, 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. 97 ఏళ్ళు బ్రతికి ఉమ్, పడి తొంటి ఇరిగిపోయి ఉమ్, ఆపరేషన్ చేయించడం తప్పు, చేయించారు కాబట్టి ఇది. ఉమ్. మా అక్కగారు ఉన్నది 98 ఏళ్ళు, శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మా వాళ్ళ అక్క కొడుకు, అమ్మ, మీ చెల్లె. నాకంటే పెద్ద ఆమె ఓ మా అక్క. ఓకే. మా అందరికీ, మా 5గురికి 6గురికి 3 సంవత్సరాలు 3 సంవత్సరాల తేడాతోనే 2 సంవత్సరాలు తల్లిపాలు తాగి బ్రతికినాం. ఉమ్, 2 సంవత్సరాలు కాదు, 2 నెలలు ఇస్తున్నారా ఇప్పుడు. ఇయట్లే. సో కాబట్టి తల్లిపాలు తాగారు కాబట్టి. ఉమ్, వ్యవసాయిక కుటుంబం కాబట్టి ఉమ్, మాకు 120 ఆవులు 160 ఆవులు ఉండే. ఉమ్, 50లో 60 ఆవులను కొట్టుకొచ్చి 2400 రకం తలిగితే 200 ఎకరాల భూమి ఉంటే ఉమ్, అర్రాజు పెట్టినరు ఇక్కడ సూర్యాపేటలో. ఉమ్, కలెక్టర్ దగ్గరికి పోయి వెళ్తే బాయ్ అంటే స్టే ఆర్డర్ తీసుకొచ్చినాము. నేను, మా పెదనాయన గారు, మా అన్నగారు జైల్లో ఉన్నాడు, మా నాయన అమాయకుడు. ఉమ్, నెక్స్ట్ ఇయర్ ఒక తొందరనే మా అన్నగారు జైలు నుంచి విడుదల వచ్చినాక తహసీల్ ఆఫీస్కి పోయి చూస్తే అసలు రకమే లేదు నాగారం గ్రామంలో. ఉమ్, అన్యాయంగా వసూలు చేసి పటేల్ పట్వారి వ్యవస్థ తింటున్నది. వాళ్ళని కాపలా పెట్టి పట్టుకొని నిలగదీస్తే ఫైన్గా ఎకరన్నర భూమి ఇస్తే 1 ఎకరన్నర భూమిని 3000కి అమ్మి ఆ పైసలు పెట్టి కోటగుర్జు నాగారంలో ఉన్నదాన్ని కూలగొట్టి ఆ రాయితోని ప్రైమరీ స్కూల్ కట్టించినాం 53లో. ఉమ్. సో తెలంగాణ ఉద్యమంలో మీ కుటుంబం ముందు నుంచి ఉంది. ముందు నుంచి ఉంది. నేను ముందు నిలబడ్డ రాజాకారులకు వ్యతిరేకంగా నా ఎంట ఉన్నోళ్లకు ఒక వ్యక్తికి మోకాల్లో పడింది, ఒక వ్యక్తికి ఎస్సీకి తొడలబడి వెళ్ళిపోయింది. ఉమ్, మాకు దగ్గర నాటు తుపాకులు ఏముంది, దాంట్లో మందు పోసి ఇంత అది పోసి ఉమ్, సలాక్తో కొట్టి వెనకడ దసరా అప్పుడు పేల్చేది కాగితాలు పెట్టి మేము రాసినవి. ఉమ్, అటువంటి దాంతో 2 పుట్ట అనే వరకే రజాకారులు బంగ్లాలో ఉన్నారు, మధ్యన పొలం ఉన్నది, ఆ పొలం ఈని చేయెత్తున్నది, దాంట్లో ఉంగబడి దగ్గరికి వచ్చి ఫైర్ చేస్తే ఉమ్, 2 పడి పరారైనాం. ఉమ్, ఇక దరిమిల నాగారంలో మా కుటుంబాలు మేము అందరం కూడా యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో దగ్గర ఉమ్, నడిగూడెం, అయితే రేపాల, కోడిపుంజలగూడెం, జగ్గూడెం, కరివిరాల ఆ గ్రామాలలో 1 సంవత్సరం ఉండి యాక్షన్ అయిన తర్వాత 48 సెప్టెంబర్లో ఇది జరిగి ఇండిపెండెన్స్ మనకు నిజాం మీద జరిగినాక బయటకు వచ్చినాం. మా అన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో వరంగల్ జిల్లా మొత్తం ఆర్గనైజ్ 4 ఏళ్ళు, ఆయన 3 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. గుల్బర్గా, నాందేడ్, పర్మని, జాల్నా జైళ్ళ నుంచి విడుదలైండు. మా కుటుంబం, మా బంధువర్గం అంతా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యోగమే. సార్ ఇప్పుడు 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ను మీరు చేసుకుంటారు అయ్యే సర్పంచ్గా.
భగవంతుడు ఉమ్, మన ప్రయత్నం లేకుండా ఒట్టిన గాలి దీపం పెడితే కాదు. కాదు. ఆరోగ్యరీత్యా నేను నాకుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ నా పనులు చేసుకుంటూ ఉమ్. దానికి వెదిరి చూడకుండా పోతుంటే ఆ కాలం అదే తగ్గి 100 ఏళ్ళు అవుతాయి. అంతేనా? సార్ ఇంకొకటి, ఆ, ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మిర్యాలగూడ సభలో మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు జయశంకర్ అవుతాడు అని అన్నారు. జాతిపిత గాంధీ గారు ఎట్లయ్యారు? ఉమ్, ఆయనకంటే మొదలు ఈ కాంగ్రెస్ పుట్టింది కదా, అవును. వాళ్ళు కావాలి కదా మరి ఈయన అనే మాటకు, ఉమ్, రేవంత్ అనే మాటకు ఉమ్, వాళ్ళు కావాలి కదా. ఉమ్, బాలగంగాధర తిలక్ వాళ్ళు 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 ఉమ్. కాంగ్రెస్ ఎందుకని సిద్ధాంతాన్ని ఉమ్, గాంధీ మహాత్ముడు ఒక అహింసా మార్గం, ఉమ్, ఉద్యమాన్ని సావకుండా, ఉమ్, ఉద్యమం చచ్చిపోకుండా, ఉమ్, జనం నష్టపడితే ఎప్పుడు చచ్చిపోతుంది? తీవ్ర ఒత్తిడిలు కాకుండా జన నష్టం ఇది అది జరిగినప్పుడు. ఇప్పుడు చేస్తున్నారు కదా, ఉమ్, మనం తీస్తుంటాం, పోలీసు వాళ్ళు లాఠీ చార్జీ మన్ను మసన చేసి అండబెడుతున్నారు. మరి అట్లా లాఠీ చార్జీ కాకుండా శాంతియుతంగా మార్గాలనే ఉమ్, 2000 నుంచి 9 వరకు ఉమ్. ఎంత శాంతియుతంగా నడిచింది. ఎంతమంది ఏమైనా చచ్చినరా, ఏమైనా గడబడలు అయినాయా? సో 9 కేసీఆర్ తర్వాత ఇచ్చిన దాన్ని అడ్డుకున్న తరువాత ఉమ్, మొదలైంది. ఉమ్, ఎందుకు అయింది? 2004 ఇస్తే 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇక్కడ అక్కడ ఉండేది, ఆంధ్ర తెలంగాణలో. ఉమ్, నేను వచ్చింది ఏమిటికి, మీకు కూడింది ఏమిటికి? నా ఉద్యమంలో మేము 16 మంది మనం ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపీలు గెలిచినా, మనకు ఇక్కడ మంత్రి పదవులు అక్కడ మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ తీసుకున్నారా? ఓడరేవులది మినిస్ట్రీ ఇస్తే, సెంట్రల్ది నావిగేషన్ దాంట్లో ఇస్తే తీసుకున్నారా? మరొకరు కావాలంటే నేను మినిస్ట్రీ ఈ పదవుల కొరకు రాలేదు అనేదే పెట్టండి తప్ప